చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవల మానవ సంబంధాలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. పెళ్లికి ముందు రిలేషన్షిప్లో ఉండటం, నచ్చకపోతే విడిపోవడం కామన్ అయిపోయింది. అయితే కొన్నిసార్లు రిలేషన్షిప్లో విభేదాలు రావడం, ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది. ఆ మధ్య ఢిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ ఘటన మరొక ముందే అలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాం. ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. తన లవర్ని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీతో చేసిన పనికి అందరూ షాక్ తింటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక గాయత్రి నగర్లో 29 ఏళ్ల రితికా సేన్ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య ఆమె లవర్ సచిన్ రాజ్పుత్ చేశాడు. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో రితికా హత్య జరగడం తీవ్ర సంచలనం రేపింది. కొంతకాలంగా రితికా, సచిన్ ఇద్దరు రిలేషన్షిప్లోనే ఉంటూ ఎంజాయ్ చేశారు. ఇటీవల రితికా తనను పెళ్లి చేసుకోరని సచిన్ని కోరింది. అయితే ఇంకా లైఫ్లో సెట్ కాలేదు, అప్పుడే పెళ్లొద్దని సచిన్ అంటూ వచ్చాడు. ఇదిలా ఉంటే రితికా పనిచేసే కంపెనీ యజమానితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని అనుమానపడుతూ వచ్చాడు. అంతేకాదు, రితికా మెయింటెనెన్స్ పై కూడా అసూయ చెందేవాడు సచిన్. ఏ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలయ్యేవి. జూన్ 27న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది రితికా హత్యకు దారితీసింది. హత్య చేసిన సచిన్ ఆ డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక భయపడ్డాడు. రితికా డెడ్ బాడీని ఒక దుప్పట్లో చుట్టి మంచం మీద పెట్టి 2 రోజుల పాటు అదే గదిలో ఉన్నాడు. భయంతో బాగా తాగి మద్యం మత్తులో తన ఫ్రెండ్ అనూజ్తో తాను రితికాను చంపేసినట్లుగా చెప్పేశాడు. అనూజ్ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రితికా సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకి పంపించారు. పోలీస్ అధికారి శిల్పా గౌరవ్ మాట్లాడుతూ, మృతురాలు రితికా సేన్, సచిన్ రాజ్పుత్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ 2 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సచిన్కి అప్పటికే పెళ్లై 2 పిల్లలున్నారు. ఈ విషయం రితికాకు తెలీదు. సచిన్ని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను హత్య చేశాడు సచిన్. సచిన్ రితికతో పాటు 9 నెలల క్రితం గాయత్రి నగర్కు వచ్చి రూమ్ తీసుకుని ఉంటున్నాడు. నిందితుడు సచిన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా అమ్మాయిలు అబ్బాయిల మోజులో పడి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. కొంతకాలం హ్యాపీగా ఉన్నా ఏదో ఒక విషయంలో తేడాలొచ్చి ఒకరినొకరు చంపుకుంటున్నారు.